2006లో నాకే తెలియజేశారు, ఒకవేళ మీ అన్నయ్య గారు పాలిటిక్స్కి వస్తే మీ కుటుంబాన్ని ఇలా దాడులు చేస్తారు, మీ ఇంట్లో బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెడతారు. నాకు తీసుకొచ్చారు. నేను అన్నాను, ఆయన పాలిటిక్స్ రాలేదు కదా, వచ్చిన రోజున చూసుకోండి అన్న, నిన్ను కూడా ఇబ్బంది పెడతారంటే నా బతుకు బజార్ అయింది, పర్లేదు, మీరు ఏదైనా చేసుకుని చేసుకోండి. ఎందుకంటే సినిమాల్లోకి మన గాజువాక సభలో కూడా చెప్పాను, ఎప్పుడైతే జగదాంబ బస్ స్టాండ్లో మా డ్యాన్స్ చేయించారో ఆ రోజు నేను చచ్చిపోయాను. ఆ రోజు నాలో ఉన్న ఆ సిగ్గు మొత్తం చచ్చిపోయింది ఆ రోజు. ఇప్పుడు అందుకే నన్ను ఎవరు తిడతారో నాకేముండదు, ఆ రోజు చచ్చిపోయింది. వీళ్ళు తిడితే నాకెంత. సో నాకు అంటే నిజంగా 2006లో అలా చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఆ మెసేజ్ తీసుకొచ్చిన నిజంగా చేస్తారా అనుకున్నా. ఆ రోజు నుంచి 2008 సమయంలో సంఘటనలు జరిగిపోయినాయి. నేను అందరికీ మొత్తుకుంటూ వచ్చాను, ఎదర్ పాలిటిక్స్ చేద్దాం లేదా వద్దు. బట్ కానీ మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా? అధికారంలో ఉన్నవాళ్ళు, ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు చేసిన దెబ్బ గాయపరిచేస్తుంది. అంటే దేనికని చూస్తే ఒక సమూహాన్ని ప్రభావితం చేసే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు పుట్టగతులు ఉండవని అనే భావనతో పుట్టక ముందే చంపే పరిస్థితిని తీసుకొచ్చారు. మా ఇంట్లో అందరూ మంచోళ్ళు, సగటు మనుషులు. వాళ్ళు కొట్టిన దెబ్బ నేను తట్టుకోలేకపోయాను. నేను చూసే వాళ్ళకి నేను చాలా ఆవేశపరుల్లా కనిపిస్తాను. అనాలోచితంగా చేశానేమో అనిపిస్తేమో అలా కొన్ని సమయాల్లో. ఏమీ కోరుకోలేను, నాకేముండదు కోరిక. అలాంటి సమయంలో నేను నాకున్న ఇష్టమైన రివాల్వర్ని, నా ప్రాణ రక్షణ కోసం కొనుక్కున్న ఒక రివాల్వర్ని కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఇచ్చేశాను. దేనికి ఇచ్చానంటే, ఈ రోజు నుంచి నాకు ప్రాణ రక్షణ అవసరం లేదు, బతికిన ప్రతిరోజు బతికినట్టే అంతే. కానీ వాళ్ళు వ్యక్తుల సమూహం నాకు అనవసరం. ఒక వ్యక్తి, ఒక పార్టీయా, ఒక కుటుంబమా, ఒక వర్గమా నాకు అనవసరం. ఒక సగటు మనిషి మీద కొట్టిన దెబ్బ అది. నాలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారు అని చెప్పి కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఆ రోజు నాకు ఎవరైతే అండగా ఉన్నారో అదే వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీకి మూల స్తంభాలయ్యారు. 150 మందితో ప్రారంభించాం. 150 మందితో ప్రారంభించాం. ఈ రోజున 6.5 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలతోటి, వందలాది మంది నాయకులతోటి 2014 మార్చి ఒక హోటల్లో పెడితే ఒక దశాబ్దం తర్వాత 2014 మన సొంత ఆఫీసులు పెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా నలిగాను నేను. ఒక ఆశయం కోసం వచ్చిన వాడిని ఓడిపోతే నాకు ఎలా అనిపించిందంటే శూన్యం అనిపించింది. నేనేం ఆశించలా. ఎందుకంటే 2010 నేను ఎప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే మీరు 2014లో 25 సంవత్సరాల ప్రయత్నం ఇదని చెప్పాను. నేను చాలా ఆలోచించి చెప్పాను. ఎందుకంటే 2009లో నేను కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ పక్కన పెట్టిన తర్వాత వచ్చిన రాజకీయ ప్రస్థానంలో ఎవరెవరు వచ్చి దూరిపోయారు. 18 మంది ఎమ్మెల్యేని గెలిచిన తర్వాత కూడా నిలబెట్టుకోలేకపోతే నాకు అనిపించింది పార్టీ నడపలేమని చెప్పి వచ్చిన వ్యక్తులు ఈ రోజున మంత్రి పదవులు అన్ని పడతా ఉండి నాకు అనిపించింది ఒక బలమైన సర్పాన్ని కూడా చలిచీమలు చంపేస్తాయి అనడానికి నిదర్శనం ఆ ప్రయాణం. అలాంటి చలిచీమలు నేను పక్కన పెట్టుకోలేదు. అలాంటి చలిచీమల్ని నేను అధికారం కోసం పెట్టుకోలేదు, మార్పు కోసం వచ్చాను. ఆ మార్పు ఎలాంటిదంటే సగటు మనిషి ధైర్యంగా సమాజం మీద అన్యాయం జరిగితే తిరగబడేలాగా. ఒక సుగాలి ప్రీతి తల్లి వచ్చి అన్న నా బిడ్డ అన్యాయానికి గురి చనిపోయిందన్నా అంటే ఆ తల్లి కోసం తిరగబడే అంత ధైర్యం ఇవ్వడం కోసం వచ్చాను నేను సమాజంలోకి. తద్వారా
తద్వారా అధికారం వస్తే సంతోషం, కానీ అధికారం లేకపోతే మేము ఏం చెయ్యం అనే పరిస్థితి నుంచి నేను పక్కన పెట్టేశాను. ఉన్న ప్రభుత్వం ప్రామిసులు చేసి మరి అధికారంలోకి వచ్చి మీకు ఇన్ని చేస్తామంటే వాళ్ళ గోడు వినకపోతే జనవాణి కార్యక్రమం నేను ఆ గోడు విన్నాను. నేను చేయగలిగినంత చేశాను దానికి.